Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 191. దక్ష సమాధానం చెప్పకుండా కన్నీళ్లు మోచేతితో తుడుచుకుంటూ దిక్కులు చూస్తుంటే, నిన్నే అడుగుతున్నాను, ఏమైందసలు? నిద్ర నుంచి లేచి ఎందుకలా ఏడుస్తున్నావని అడిగేసరికి, అంటే మరీ కళ్ళు తెరిచి చూసేసరికి మీరు కనిపించలేదు అనగానే ఆమె వైపు అనుమానంగా చూస్తుంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమోనని కంగారుగా దిగుతుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డాను అనగానే కర్ణ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఈ 4-5 మంత్స్‌లో ఇది నీకు జరిగిన థర్డ్ ప్రమాదం. తెలుస్తుందా నీకు? ఎందుకు కేర్‌ఫుల్‌గా ఉండవు నువ్వు అని అడిగేసరికి, నాకేం తెలుసు? ఫస్ట్ ఏమో నన్ను నేను కాపాడుకోవడానికి, ఇక వారం క్రితం మీతో తాళి కట్టించుకోవడానికి పడిపోయాను. ఇప్పుడు మాత్రం నాకు తెలియకుండానే పడ్డాను అని చెప్పింది. కర్ణ ఆమె మాటల గురించి ఆలోచిస్తూ ఉండడంతో, ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే ఏమీ లేదని చెప్పి ఆమె అరచేతులకి ముద్దు పెట్టడంతో సిగ్గుపడుతూ మొహం తిప్పుకోవడంతో, కేర్ఫుల్ అని ఆమె చెంప మీద తట్టి ఆమెని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోయి విరాట్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో, దానికి దెబ్బలు తగిలించుకోవడం మిఠాయి తిన్నంత ఈజీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, నీకు తెలిసిన సిద్ధాంతి స్వామీజీ ఏదో అంటారు కదా, వాళ్ళు తెలుసా అనగానే, ఏంట్రా నువ్వేనా అనగానే, నేనేరా, నెంబర్ సరిగ్గా చూసుకో అని కర్ణ అనేసరికి, అబ్బా అది కాదురా, వాళ్ళని కలుద్దామని చెప్తోంది నువ్వేనా అని అడుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు నీకు ప్రూఫ్ చేసే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ నాకు లేదు, త్వరగా కనుక్కో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కర్ణ. ప్రేమ ఎన్ని వింతలైనా చేపిస్తుంది అనుకున్నాను, ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను అనుకున్నాడు. కర్ణ అకాడమీకి బయలుదేరేటప్పుడు దక్షని అబ్జర్వ్ చేస్తూ ఉండమని రేఖ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి రేఖ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండేసరికి, ఏమైందని కర్ణ అడిగేసరికి, దక్ష మేడం ఉదయం నుంచి ఏం తినలేదు సార్ అనగాని, వాట్, ఎందుకు తినలేదు, ఏమైందని అడిగేసరికి, అంటే మార్నింగ్ స్లిప్ అయి కింద పడ్డారు కదా, చేతులు మంటగా ఉన్నాయి కదా, తినమంటే తినలేదు అనగానే, మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా అనగానే, ఫోన్ చేయొద్దు, ఇప్పటికే తన వల్ల అకాడమీకి చాలా రోజులు వెళ్ళలేదు, చెప్పొద్దు అని చెప్పారు, మేము తినిపిస్తామని చెప్పినా కూడా వినిపించుకోలేదు అని చెప్పింది రేఖ. కర్ణ వెంటనే ఫుడ్ తీసుకుని రమ్మని చెప్పి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, స్పూన్తో తినొచ్చు కదా అని అడిగేసరికి, స్పూన్తో కూడా తినబుద్ధి కాలేదు అని చెప్పడంతో, ఈలోపు రేఖ ఫుడ్ తీసుకుని రావడంతో అతను తినిపిస్తూ ఉండేసరికి భోజనం ఆవురావురమని తింటూ ఉంటే ఆమె చాలా ఆకలిగా ఉందని అర్థమై, ఇంత ఆకలిగా ఉన్నప్పుడు తినడానికి ఏం రోగం అని అడిగేసరికి, 2 చేతులు చూపించేసరికి కోపంగా, చూసుకో, ఇది నా ఇల్లు అయినప్పుడు నిన్ను ఇక్కడ వదిలేసి నేనెక్కడికో ఎందుకు వెళ్తాను, ఆ మాత్రం దానికి కొంపలు మునిగిపోతున్నట్టు చేతులు పాడు చేసుకున్నావు అన్నాడు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి, కాదు ఒక వస్తువు అడగాలి, తిట్టద్దు అనగానే, ఏంటది అనగానే, తాళి కట్టారు, మెట్టెల్లేవు, తీసుకొస్తారా అని అడిగేసరికి అతను సీరియస్గా చూడ్డంతో, ప్లీజ్ ప్లీజ్ నాకు మెట్టెలు కావాలి అని అడిగేసరికి, వాటి సెలెక్షన్ నాకు తెలీదు అనగానే, రేపు మన ఇద్దరం వెళ్దాం, నాకు తెలుసు అనగానే, ఇలాంటి వాటికి ముందుంటావు అన్నాడు. ఆమె మూతి ముడుచుకుని తిడితే తిట్టారు, తీసుకువెళ్తే చాలు అనగానే, రేపు కూడా నేను అకాడమీకి వెళ్ళాలి కదా అనగానే, మెట్టెల్ సెలక్షన్కి ఎంత టైం పడుతుంది, ఒక్క అరగంట అని చెప్పడంతో, సరేలే అని అనడంతో నవ్వుకుంటూ, సో క్యూట్ అని చెప్పేసరికి అతను ఐబ్రో రైస్ చేసి, నేను నీ క్యూట్గా అనిపిస్తున్నానా అనగానే, అవును, పెళ్ళని చెప్పేది మొగుడు వింటూ ఉంటే క్యూట్గానే అనిపిస్తాడు అంది.
ఆమె మాటలకి అతను ఒక లుక్ ఇవ్వడంతో, కాదు, కళ్ళతోనే మనసులో ఉన్నదంతా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారా, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా అని అడిగేసరికి, ఏంటి వెటకారమా అని అడగడంతో, లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను. నేను చాలా మందిని చూశాను. అంతెందుకు, మీరు ముగ్గురు, మేము 5గురం ఉన్నాం. మీ అక్క చెల్లెలు కానీ మా 5గురిలో కానీ ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే మాటల ద్వారానే చెప్తారు. కళ్ళతోనే మీరు కన్వే చేయాలనుకున్నది చేసేస్తారు. ఆ టాలెంట్ మీకు మాత్రమే ఉంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను అని అంది. అది నా మేనరిజం. చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటైపోయింది అనగానే, అదే అడుగుతున్నానమ్మా, కడుపులోనే ఇలా నేర్చుకున్నారా, బయటకు వచ్చాక ఏదైనా స్పెషల్ స్కూలు కాలేజ్లో అయినా జాయిన్ అయ్యి నేర్చుకున్నారా అనగానే, మేనరిజం అంటే బాడీ లాంగ్వేజ్లో ఉండేదాన్ని అంటారు, ఎక్కడో నేర్చుకునేదాన్ని కాదు అనగానే, ఓహో, నాకు తెలియక అడిగానులే అని చెప్పి అతను తినిపిస్తుంటే తినేయడంతో అతను పూర్తిగా ఆమెకి తినిపించి హ్యాండ్స్ వాష్ చేసుకొని వాటర్ తాగించడంతో, నువ్వు కదలకుండా ఒక చోట కూర్చో, అటు ఇటు పరుగులు పెడుతూ నాకు తలనొప్పి తెప్పించాల్సిన అవసరం లేదు అనగానే, అంటే నేను మీకు తలనొప్పిలాగా తయారయ్యానా అని అడిగింది బుంగమూతి పెట్టుకొని. నువ్వంత సెంటిమెంటల్గా అడిగితే నేను ఎమోషనల్ అయిపోతానని ఎక్స్పెక్ట్ చేయకు. గత 6 నెలల నుంచి నీ వల్ల హాస్పిటల్కి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు. అటు నీ ఫ్యామిలీ, ఇటు నేను కూడా. అలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారం రోజులకి పెళ్ళి పెళ్ళి అంటూ హాస్పిటల్లో పడ్డావు. అలా హాస్పిటల్ నుంచి వచ్చి ఒక రోజు అయిందో లేదో మళ్ళీ చేతులకు గాయం చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. నీకు హాస్పిటల్ అంటే అంత ఇష్టమా, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుని అది అవ్వకపోవడంతో ఈ రకంగా హాస్పిటల్కి ఇంటికి తిరుగుతున్నావా అని అడిగాడు. మీరు మరీ జోకులు వేస్తారు. డిగ్రీయే డక్కా ముక్కీలు తిని పాస్ అయితే నేను డాక్టర్ అవుతానా? గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మాత్రం బాగా చదివాను. ఎగ్జామ్ టైంకి మీరు నన్ను తీసుకొచ్చారు. అదేం కాదు కానీ ఎందుకో తెలీదు, హాస్పిటల్స్కి మాత్రం రెగ్యులర్గా వెళ్తున్నాను. ఏదో ఒక కారణానికి, కొన్ని నేను చేసుకున్న వాటికి, కొన్ని అనుకోకుండా జరిగిన వాటికి. ముందు 2 సార్లు నేను చేసుకున్నదే కానీ నిన్న చేతులకి దెబ్బ తగలడం నేను చేసుకోలేదు. సడన్గా నిద్ర లేచి మీరు కనిపించకుండా గది మొత్తం ఖాళీగా ఉండేసరికి ఆ నిద్ర మత్తులో, ఆ అయోమయంలో అలా తొందరపడ్డాను అని చెప్పింది దక్ష. ఇంతలో రేఖ వచ్చి, సార్, మేడంకి స్నాక్స్ తీసుకొచ్చాను అనగానే, ఆంటీ, ఎన్నిసార్లు చెప్పాను నన్ను మేడం అని పిలవద్దని, దక్ష అని పిలవండి. మీ వయసుకు మీరు నన్ను మేడం అని పిలుస్తుంటే ఏదోలాగా ఉంది. కావాలంటే మీ సార్ గారు అని పిలుచుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది. తను అలాగే పిలుస్తుంది. నచ్చితే పలుకు, లేదంటే నోరు మూసుకో. అడ్డమైన సలహాలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే, మీ భయానికి ఆంటీ నన్ను మేడం అని పిలుస్తుంది, మీరు పర్మిషన్ ఇస్తే తను దక్ష అని పిలుస్తుంది అనగానే ఆమె నోట్లో యాపిల్ ముక్క పెట్టడంతో దాన్ని పరాపరా నములుతూ కోపంగా చూసేసరికి వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూసి వెళ్ళిపోయింది రేఖ. శాంభవి దక్షాకర్ణ రిసెప్షన్ గురించి మోహన్ రామాతో మాట్లాడడంతో మోహన్ రామ ఆశ్చర్యపోయి, ఏంటి నువ్వు మాట్లాడేది, వాళ్ళ పెళ్ళెప్పుడు జరిగింది, నువ్వు వాళ్ళ రిసెప్షన్ గురించి మాట్లాడడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేసరికి, మీరు ఆశ్చర్యపోతారని నాకు తెలుసండి. నేను మారిపోయాను. దక్ష క్షమాపణ కూడా చెప్పాను. వారిద్దరికి పెళ్లి కూడా అయింది. నేను తనని కోడలుగా కూడా యాక్సెప్ట్ చేశాను. మనం ఎప్పుడైతే నిజాలను యాక్సెప్ట్ చేస్తామో మనకు కూడా మంచి జరుగుతుందని తెలుసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నవీన్ కూడా సంఘవి వైపు కొంచెం పాజిటివ్గా ఉన్నాడు అని చెప్పింది శాంభవి. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.